హాయ్ హలో అండి, వెల్కమ్ టు సరితా కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. ఇది హైదరాబాద్ స్టైల్లో ఎలా చేస్తారో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 kg, ఆనియన్స్, కారం పొడి 1.5 స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, కోకోనట్ పౌడర్ 1 స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పుదీనా, కొత్తిమీర. ముందుగా చికెన్ని బాగా కడిగిన తర్వాత దాంట్లో కారం పొడి వేసుకొని ఇందులో 2 స్పూన్స్ వేయండి. తగినంత ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టండి. ఇలా పక్కన పెట్టడం వల్ల ముక్కలకి కారము బాగా పడుతుంది. దాని తర్వాత మరొక బౌల్లోకి స్టవ్ మీద పెట్టి 1/2 స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకుంటే ఇది మిక్సీ పట్టుకొని మనము కూరలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే సూపు బాగుంటుంది, గ్రేవీ బాగుంటుంది. అందులో ఇలా పేస్ట్ వేయకపోతే మీకు గ్రేవీ ఉండదు. ఆనియన్స్ నేను 3 మీడియం సైజ్ తీసుకున్నానండి. 3 మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకొని ఫ్రైకి కొన్ని వేసుకొని మిగతాకి మళ్ళీ వేరే కర్రీ వండేటప్పుడు కొన్ని ఉంచుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక సిమ్లో ఉంచాలి. సిమ్లో ఉంచాక మూత తీసి చూస్తే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఆనియన్స్ మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో కొంచెము సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ అయిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది. ఇది పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మరొక గిన్నె పెట్టుకొని అందులో 4 స్పూన్ ఆయిల్ వేసుకొని మిగిలిన ఆనియన్స్ అందులో వేసుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో 1 స్పూన్ వేయాలండి. ఇంకా మనం మ్యారినేట్లో ఒక 1 స్పూన్ వేసాం కాబట్టి ఇందులో 1 స్పూన్ వేయాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి.
ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసి కలుపుకోండి, బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మంటను సిమ్లో ఉంచండి. ఆ తర్వాత చికెన్ వాటర్ వచ్చేసిందండి, కొంచెం సూపులా వచ్చింది అందులో. అలా వచ్చాక అందులో ఆనియన్ పేస్ట్ని వేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ ఉంచానండి. దాని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి అందులో, లేకపోతే అడుగంటుతుంది, చికెన్ మాడిపోతుందండి. లేకపోతే కొన్ని వాటర్ కలుపుకోవాలి అందులో. అందులో వాటర్ వేసుకుంటే చాలా గ్రేవీ బాగా వస్తుంది. మళ్ళీ 1 స్పూన్ కారం వేసుకొని, కొంచెం ఉప్పు తగినంత వేసుకొని, కొన్ని పుదీనా ఆకులు వేసుకొని, కొబ్బరి పొడి వేసుకొని 2 స్పూన్ వేసుకోవాలండి. 2 స్మాల్ స్పూన్ అండి. కొబ్బరి పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను నేను. చూడండి, ఇలా గ్రేవీ బాగా వచ్చింది. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకొని, హాఫ్ స్పూనే వేసుకోవాలండి గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ అంటే షాజీరా, లవంగము, ఇలాచి, దాల్చిన చెక్క. ఇది ధనియాల పౌడర్ 1 స్పూన్. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ కొత్తిమీర వేసుకొని కలిపిన తర్వాత 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చికెన్ రెడీ అయిపోయినట్టు. చూడండి, చికెన్ రెడీ అయిపోయింది. ఇది హైదరాబాద్ స్టైల్లో ఇలా చేస్తారండి చికెన్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.